హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. పెళ్లి కాని ప్రసాద్లు ఈ వీడియో మీకోసమే. ఒకవేళ మీకు పెళ్లి అవ్వట్లేదు అని బాధపడుతున్నారు, లేదు అని అంటే కోర్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, భార్య భర్తలకి మధ్య గొడవలు అవుతున్నాయి, తరచుగా ఇంట్లో సరిగ్గా ప్రశాంతత ఉండట్లేదు. సో ఇలాంటి విషయాల మీద తొందరగా పెళ్లి అవ్వాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, అమ్మాయికి ఎలాంటి పరిహారాలు చేయాలి, అబ్బాయికి ఎలాంటి పరిహారాలు చేయాలి, ఈ పరిహారాలు చేస్తే ఎంత టైంలో మనకి రిజల్ట్ ఉంటుంది, పరిహారాలు చేసే మూమెంట్లో ఎలాంటి నియమ నిష్టలు పాటించాలి, ఇలాంటి టాపిక్స్ మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. సో గురుగారిని వెల్కమ్ చెప్పేసి వీటన్నిటికీ పరిహారాలు ఏంటి ఎలా అని అడుగుదాం. గురుగారు వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో అంటే ఇప్పుడు కంప్లీట్గా పెళ్ళి కాని వాళ్ళకి ఇలాంటి పరిహారాలు ఉన్నాయి. ఒకవేళ పెళ్ళి అయ్యి డైవర్స్ అవుతుంది ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు, వెళితే అటు లేదా ఇటు అన్నట్లు అనుకుంటారు. ఒకవేళ కలిసి ఉండాలంటే ఎలాంటివి చేయాలి, లేదు కంప్లీట్గా విడిపోయి ఆ కోర్టు సమస్యలు కూడా క్లియర్ అవ్వాలి అంటే ఎలాంటి పరిహారాలు చేయాలి? అసలు ముందు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉందా, ఉంటారా, అసలు విడాకుల దాకా వచ్చారంటే వాళ్ళిద్దరి మధ్యన ఏంటి అనేది చూడాలి ఫస్ట్. నిజంగానే ఇద్దరి మధ్యన బాగుంటే అసలు విడాకుల దాకా వెళ్ళరు కదా. లేని ఇంకోటి ఉంటుంది, నేను మా ఆయన ఇష్టమేనండి కానీ మా ఆయన మారితే నేను ఉండాం అనుకో, కంప్లీట్ సార్ అసలు స్టేజ్ లేదు. ఇక మా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, పిల్లలు అంతా బాగుంటారు, కానీ మా భార్య మారాలండి, మారితే కనుక నేను విడాకులు తీసుకోకుండా ఉంటాను. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఇలా ఏంటంటే అప్పుడు మనము తంత్రం జోలు వెళ్ళాలి. వాళ్ళని తీసుకుని ఏదైనా గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు అంటే ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రమైనటువంటి వ్యవస్థలో కమర్షియల్ గురువులు ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనల్ని హిప్నటైజ్ చేస్తారు. అట్లాంటి గురువులు ఉన్నారు ఈ మధ్యన. డబ్బులు తీసుకుంటారు, మనుషుల్ని హిప్నటైజ్ చేస్తారు. అట్లని కాకుండా ఎక్కడైనా మంచి రివ్యూ ఉంటుంది, లేదా ఇతని దగ్గరికి వెళ్తే పని అవుతుంది అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తే ఇది తంత్రానికి సంబంధించింది. మనం అనుకుంటాం ఎందుకు మారాలంటే భార్యాభర్తల జీవితంలో ఒక బంధం ఏర్పడిన తర్వాత బాధ్యత ఏర్పడింది, ప్రేమ అనురాగంతో పాటు బాధ్యత ఉంటుంది. అలాంటి బాధ్యతకి విముక్తి చెందుతూ పక్కకి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన వచ్చింది అంటే వాళ్ళలో ఏదో చెడు నడుస్తుంది అని అర్థం. ఆ చెడు ఎలా నడుస్తుంది అంటే ఎవరైనా వీళ్ళ మీద కన్నేసి సంసారంలో నిప్పులు పోసి ఆ భార్యనో భర్తనో లాగేయాలని తత్వంతో వారి మీద చెడు ప్రయత్నం అంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్, మందు పెట్టడం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు ఉంటాయి. ఇంకా చాలా క్రియలు ఉంటాయి, ధూమావతి, రూపావతి, ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి ఏదైనా చేపించి వారిని విడదీసే తత్వం ఉండొచ్చు, వారితో సుఖంగా ఉంటే ఓర్చుకునే తత్వం ఉండొచ్చు. ఒక గ్రహం ఉంటుందండి, నవగ్రహాల్లో గ్రహాలు కాకుండా మానవ గ్రహం అని ఒకటి ఉంటుంది. ఆ మానవ గ్రహం ఎంత చెడునైనా చేస్తుంది. ఎదుటి వాళ్ళు సుఖంగా ఉంటే ఓర్చుకునే తత్వం ఉంటుంది. ఎందుకండి ఒక కొత్త షర్టు, ఒక కొత్త డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళండి, ఖచ్చితంగా సాయంత్రం కల్లా అనేది అయిపోతాం. చెడు కళ్ళు వాటి వలన భార్యాభర్తల జీవితంలో విడిపోయేదానికి ఉంటుంది. ముందు ఇది గ్రహించాలి. ఎందుకు మా భార్య కొడుతుంది రోజు, ఎందుకు మా భార్య ఇలా ప్రవర్తిస్తుంది, ఎక్కడొచ్చింది మార్పు, మా భర్తలు ఎక్కడో మార్పు వచ్చింది, ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, నా దగ్గర ఏం తక్కువ ఉంది, ఇలాంటి మనం గ్రహించుకోవాలి. నిజంగానే భర్త దూరం అయ్యాడు అంటే అతనికి ఏదో జరగకుండా దూరం అవ్వడండి. భార్యను వదిలిపెట్టి వెళ్ళాడు అంటే వాళ్ళ మీద ఇంట్రెస్టో కాదు, వాళ్ళు ఏదో చేశారు, ఖచ్చితంగా అది చేస్తేనే వాళ్ళు వెళ్తారు. ఇవన్నీ కూడా గ్రహించుకుంటేనే విడాకుల దాకా వెళ్తారు. అందుకే విడాకుల కేసులు ఎక్కువైనాయి అంటే చేసే గురువులు ఎక్కువయ్యారు. ఇప్పుడు ఎవరి మీద కన్నేస్తారు, నాకు ఖచ్చితంగా అమ్మాయి కావాల్సిందేనండి, ఇచ్చే నీకు 5 లక్షలు ఇస్తానంటే ఎవడు ఎందుకు చేయడండి, చేస్తారు ఖచ్చితంగా డబ్బుకి. నా బోడేది చేయడు, గబ్బు కొమ్ము కాసేవాడు అది నేర్చుకున్నాడు ఎందుకు చేయడు, ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకండి చాలా రకాలు ఉన్నాయి మనకి జీవితంలో, నాశనం అవడానికి చాలా రకాలు ఉన్నాయి, త్వరగా నాశనం అవ్వచ్చు కూడా. డ్రగ్స్ కన్నా ప్రమాదకరం, చాప కింద నీరులాగా ఇది ప్రవహిస్తూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ రోజు అంటే ఎందుకు వస్తున్నాయండి ఆరోగ్య సమస్యలు? హాస్పిటల్కి టెస్టులు చేయించుకుంటే ఎలాంటిది కూడా దొరకట్లేదు టెస్టుల్లో, కానీ ఆరోగ్యం బాగుంటుంది. నీకు ఎక్కడ బాగోదంటే నీళ్ళు మందు పెట్టారు, మందు పెట్టడం ద్వారా ఈ కిడ్నీ కింద, లివర్ కింద మొత్తం పట్టేసి లోపల గర్భం చేసుకుంటుంది. మగవారికైనా ఆడవారికైనా అక్కడ గూడు కట్టుకుంటుంది. పిచ్చుకల్లో గూడు కడతాయి చూసారా, ఆ టైప్లో గూడు కడతాయి. అప్పుడు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. బ్రెయిన్ కానీ స్కిన్ కానీ నీకు లివరు, కిడ్నీస్ ప్రాబ్లమ్స్, యూట్రస్, ఫైబ్రాయిడ్స్, ఎసిడిటీ, ఒబిసిటీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ ఆరోగ్య సమస్యలు అనుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? అవి నీకు ఎవరు ఏదో చేపిస్తేనే వస్తాయి. నరదిష్టి, నరఘోష చాలా ప్రమాదకరం, ప్రాణాలు కూడా పోతాయి. ఒక కొత్త కారో, జీవో, బండో తీసుకుంటే మీరు ఎందుకు అమ్మవారి దగ్గర ఒక గుమ్మడికాయో, కొబ్బరికాయో, నిమ్మకాయలో పెట్టి తీసేస్తారు ఎందుకు? దిష్టి దోషం పోవాలని కదా. అదే అట్లే ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అలా చేసినా కూడా యాక్సిడెంట్ అవుతుందంటే ఇంక చూడండి ఎంత దిష్టి ఉందో. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కూడా భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు అంటే ఈ భర్త వాళ్ళ తరపున కానీ భార్య వాళ్ళ తరపున దరిద్రం మోయింద్ర బాబు దండం పెట్టేసి మళ్ళీ ఇంకో సంబంధం చేస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఎక్కడొచ్చింది ఆ సమస్య, ఎక్కడొచ్చిందో వెతకట్లే ఎవరు.
అంత టేకిడిచి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా విడాకులు తీసుకుంటున్నారంటే ముందు దాన్ని తంత్రం ద్వారానే మనం ఏదైనా జరిగిందా అని గ్రహించుకోవాలి. సరిగా లేదు అని అప్పుడు ఆలోచించాలి. లేదండి ఈ రోజుల్లో ఆవిడ కొట్టిందండి, ఈడు కొట్టాడండి, ఆయన అడ్డిపోయాడు, ఈవిడ ఇడిపోయింది, విడాకులు. ఇదే అయిపోతుంది అంతా కూడా. మళ్ళీ భరణం. ఈడిచ్చేది 50,00,000, 60,00,000 ఉంటది. మళ్ళీ ₹1,00,00,000 డిమాండ్ అనమాట. వీళ్ళు ఉన్నతోళ్ళు అవుతారు. మళ్ళీ నెక్స్ట్ సంబంధానికి మా అమ్మాయి దగ్గర 1,00,00,000 ఉన్నాయండి. నెక్స్ట్ సంబంధానికి మా అమ్మాయి దగ్గర 4,00,00,000 ఉన్నాయండి. ఇక ఉన్నోళ్ళు అవుతారన్నమాట. వీళ్ళు పోతూనే ఉంటారు. ఇక డిమాండ్ మా అమ్మాయికి 3వ సంబంధం అండి అంటే ఈ అమ్మాయికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందని అర్థం. అంటే మా అబ్బాయికి 4వ సంబంధం అండి అంటే అబ్బో పర్లేదండి. అంటే ఒకప్పుడు 4,00,00,000 ఉన్నాయంటే ఆహా అనుకునేవాళ్ళు. ఇప్పుడు 4వ సంబంధం అంటే అరే ఎంత బాగా చూసుకుంటారు మా అమ్మాయిని. అదే విధంగా అయిందండి. వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది ఈ రోజుల్లోనూ. నిజంగా మా అమ్మాయిని కాపాడుకుంటారంటే పిల్లని ఇయ్యట్లే. 4వ సంబంధం అంటే రారా బాబు కూర్చొని చెప్తున్నారు. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ అలా ఉన్నది. కాబట్టి విడాకులు తీసుకోవడానికి కారణాలు వెతుక్కోవాలి. ఆ కారణానికి నిజంగా విడాకుల దాకా వెళ్తుందంటే వీళ్ళకేదో జరుగుతుండాలి. అది గ్రహించుకోవాలి. సరైనటువంటి గురువు ఉంటే ఆ విడాకులు తీసుకోకుండా అవుతుంది. మరి ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అని అంటే డెఫినెట్‌గా పూజలు చేయించుకుంటేనే తగ్గుతుంది. అంటే అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పినట్లు నరదోషము ఇయన్నీ క్లియర్ చేయాలి. మరి ఎలాంటప్పుడు, ఎలాంటి సమయంలో ఇలాంటి పూజలు చేయించుకుంటే మనకి బావుంటుందంటారు? ఏ జబ్బు వచ్చిందో చూడాలి ఫస్ట్. హ్మ్. జబ్బులు చాలా రకాలు ఉంటాయి. హ్మ్. జలుబు చేసింది కదంటే నీకు డస్ట్ అలర్జీ ఉందా? సైనస్ ఉందా? లేకపోతే మంచులోకి వెళ్ళావా? కూల్ డ్రింక్ తాగావా? ఎండలో బాగా తిరిగావా? వేడి వల్ల జలుబు చేసిందా? జలుబు చేసింది. కానీ ఎలాగా? దానికి మీకే మెడిసిన్ పడుతుంది. మీకు మెడిసిన్ ఏది పడుతుంది? సిట్రజిన్ పడుతుందా? లేకపోతే ఆల్ట్రాటెక్ పడుతుందా? లేకపోతే ఓవిరన్ పడుతుందా? అసలు ఏది పడుతుంది? అమాక్సిలిన్ పడుతుందా? ఆ జలుబు తగ్గట్టు యాంటీబయాటిక్ వాడాలా? ఇంజెక్షన్ చేయాలా? మీకు ఇంకా ఫర్దర్‌గా ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేయాలి. అప్పుడే మీకు మెడికేటివ్ ఉంటది. అదేవిధంగా మీరు ఏ సమస్య ద్వారా బాధపడుతున్నారో చూడాలి ఫస్ట్. ఆ సమస్యకు తగ్గట్టు ముల్లు ఉంటుంది. ఆ ముల్లుని తీయాలి. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం. ఆ రకాలు మీకేం జరిగింది? ఎవరైనా మీ మీద చేయించారా? లేదా మీరే ఎవరికైనా చేయించారా? లేదా నిజంగానే ఉప్మా కోసం వచ్చారో ఎవడైనా? అందులో ఉంటది గోపి నాకు అతనే కావాలని చెప్పి అంటారు చూసారా? అంటే అదే టచ్ అని చెప్పేసి అంటారు. బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకుంటది. అవును. పెళ్లి చేసుకొని బాబు మోహన్ గారు లవర్ అనమాట. అవును. అదే ఇతను టచ్ చేయగానే అదే టచ్ అంటది. ఉప్మా చేసి నా గోపికి ఇచ్చిరమ్మని చెప్తుంది. అట్లే ఇక్కడ మనకి ఏం జరుగుతుందని చూసుకోవాలి. పెళ్లికి ముందు ఏదైనా ఎఫ్ఐఆర్ మళ్ళీ కలిసారా? అసలు ఎక్కడ ప్రాబ్లమ్ వచ్చింది తెలిస్తే ఆ ప్రాబ్లమ్ తగ్గట్టుగా మనము రెమెడీ ఇవ్వడానికైనా పరిహారం చేయడానికి ఉంటుంది. మనకి జరిగింది ఒకటైతే నేను పోయి కామాక్షి దగ్గర పూజ చేస్తా, లేకపోతే లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం చేపిస్తా అంటే వాటి వలన మీకు మంచి జరుగుతుందేమో కానీ చెడిపోదు. మీరు ఏదైనా చేయించండి. దానివల్ల మనకు పాజిటివ్ వస్తుంది. కానీ నెగిటివ్ పోయేదానికి ఉండదు. మనం రెగ్యులర్‌గా ఇంట్లో చేస్తూ ఉంటాం. పాజిటివ్ అలాంటివి వస్తది కదా! ప్రతిరోజు ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని వస్తాం. పాజిటివ్ లాంటివి వస్తది కదా! కాదు అది కాదు. మనకి జరిగింది ఏదుందో దానికి తగ్గట్టుగా మనం పరిహారం చేసుకున్నట్లయితేనే దానికి విరుగుడు ఉంటుంది. ఇక ఓపీ రాసి 5,00,000 పూజకి అయ్యిద్దంటే అవ్వదు. 5,00,000 కాదు 50,00,000 పూజ పెట్టినా పూజలకి డబ్బులు పోతాయి తప్పితే వాటి వల్ల ప్రతిఫలం ఉండదు. మనకి జరిగింది ఏదో గ్రహించుకోవాలి. విడాకులు ఎందుకు తీసుకుంటున్నామో గమనించుకోవాలి. అప్పుడే మనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. మనకి వీటన్నిటికి కావాలంటే ఓర్పు కావాలి ముందు. సహనం అదే కావాలి. అడగబోతున్నాను సార్. ఎంత టైం పడుతుంది పూజలు ఇవన్నీ అవ్వడానికి? పూజలు అవ్వడానికి కాదండి. ఇక్కడ మనకి ఏం జరిగిందో గ్రహించుకుంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. 11 రోజులు ఉంటుంది, 7 రోజులు ఉంటుంది, 40 రోజులు ఉంటుంది. ఏ సమస్య అయినా 40 రోజుల్లో క్లియర్ అయిపోతుంది. 40 రోజులు లాస్ట్. వాళ్ళు సరిగ్గా దాన్ని పాటించుకుంటే 40 రోజుల్లో ఎలాంటిదైనా వాళ్ళకి క్యూర్ అవ్వచ్చు. ఎలాంటి చెడు జరిగినా మనిషికి 3rd స్టేజ్, 4th స్టేజ్ ఉంటుంది. ఆ 4th క్యాన్సర్ లాగా ఈ స్టేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్ లోపు కనుక ఎక్కడైనా గురువు గారికి ఆ గురువు ఒరిజినల్ ఉండి వచ్చిన గురువు అయి ఉంటే కనుక అఫిషియల్‌గా కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు 21 ఉంగరం పెట్టేసుకొని నడుముకి వడ్రాణం కట్టుకొని ఇక కవచకుండాలు పెట్టుకున్నటువంటి కన్నుడు లాంటి గురువులు కాదు. అలాగే ధర్మాతులు లాంటి గురువులు కాదు. నిజంగా బుద్ధి వచ్చిన గురువుల దగ్గరికి సంప్రదిస్తే వారి జీవితం బాగుంటుంది. అది. ఒకవేళ ఇప్పుడు ఇలాంటి సమస్యలు పెళ్లి అవ్వట్లేదు, లేదు కోర్టు సమస్యలున్నాయి, లేదంటే భార్యాభర్తల సమస్యలున్నాయి అని అనుకునే వాళ్ళు ఒకవేళ మీతో పూజ చేయించుకోవాలి, మిమ్మల్ని మాట్లాడాలి అనంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి. ఇక అప్రోచ్ అయ్యేదానికి మనకు కాల్ చేస్తే కూడా అప్రోచ్ అవ్వచ్చు. మనకంటూ ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఏదో దేవుడి దయతో మార్గదర్శనం చేయరు ఒక కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాం కాబట్టి ఒక చిన్నపాటి ఫోన్ వాడుతున్నాము. మనకు ఆ కాంటాక్ట్ నెంబర్ చేస్తే అసలు సమస్య ఏంటి, ఆ సమస్య దగ్గర పరిష్కారం ఏంటి కూడా మనము సూచించడానికి, దానికి పరిష్కార మార్గం కూడా చూపించడానికి మన వంతు సహాయంగా చేయొచ్చు. థ్యాంక్ యూ గురూజీ. చాలా బాగా చెప్పారు. అంటే సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి ఏంటి అన్నది. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నేను. సో చూసారు కదా, పెళ్లి అవ్వట్లేదు, డైవర్స్ ఆగిపోయింది, కోర్టు సమస్యలున్నాయి, అసలు ఎందుకు ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో వాటికి
మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో ఈ పూజలు, పునస్కారాలు ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ అండి కొన్నిసార్లు. సో, వాటిని మనం ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లమ్ అనేది పెరగొచ్చు. వాటిని మనం కంట్రోల్ చేశాము అని అనుకోండి, ప్రాబ్లమ్స్ అనేవి తగ్గొచ్చు. ఒకవేళ మీరు గురువుగారితో మాట్లాడాలి, గురువుగారితో పూజ చేయించుకోవాలి, గురువుగారిని కలవాలి అని అంటే మాత్రం నేను స్క్రీన్ మీద గురువుగారి నెంబరు, ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. మీకు కావాలి అని అంటే పూజకి సంప్రదించొచ్చు. అండ్ ఇంకొక టాపిక్‌తో నేను మళ్ళీ గురువుగారిని నేను కలుస్తాను. సో, అంతవరకు సోషల్ పోస్ట్‌ని ఫాలో చేయడం అస్సలు మిస్ చేయొద్దు. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.